నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేస్తే మాత్రం ఈ కారంతోనే ఎప్పుడు క్యాలీఫ్లవర్ ఇలాగే చేసుకోవాలని అయితే అనిపిస్తుంది. అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రైస్లో డైరెక్ట్గా కలుపుకోవచ్చు, అంతేకాదు రసం సాంబార్ కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. చపాతీ పుల్కాల్లో కూడా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా కారం ప్రిపేర్ చేసామో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం అండి ఒక ఫ్లవర్ అంతా, పువ్వు అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని అయితే వేడి నీళ్ళలోకి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం కోసం నేను నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూను, అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 6-7 వరకు, కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ముందుగా నేను ఇవన్నీ కూడా మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి, జీలకర్ర, అలాగే ధనియాలు, దీంతో పాటుగా వెల్లుల్లి రెమ్మలు, అలాగే కారం, దీంతోపాటు నువ్వులు కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బరకగా గ్రైండ్ చేస్తున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే వేడి నీళ్ళు మరిగించుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టి. ఇందులోకి 2 స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకుంటున్నాను, అలాగే కొంచెంగా పసుపు కూడా వేస్తున్నాను. క్యాలీఫ్లవర్ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆఫ్ చేసి ఈ నీళ్ళల్లోనే 2 నుంచి 3 నిమిషాల పాటు ఇవి ఇలాగే ఉంచేస్తున్నాను. మళ్ళీ మంచి నీళ్ళల్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మొత్తం 2 నుంచి 3 నిమిషాలు అయితే ఇలాగే ఉంచేసుకోవాలి. ఇక్కడైతే ముక్కల్ని చల్లటి నీళ్ళల్లో కూడా వేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ తాలింపు పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను. తాలింపు గింజలంతా కలర్ మారేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగంగానే క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకుంటున్నాను. నేను కారంలోనే వెల్లుల్లి వేసాను కాబట్టి ఇక్కడ తాలింపులో వేయట్లేదు. కారంలో వెల్లుల్లి వేసుకోకపోతే కొద్దిగా నలగొట్టి ఇక్కడ తాలింపులో వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ముక్కలు చూడండి వేగిపోయినాయి కొంచెం వరకు. ఇప్పుడు ముక్కలకి సాల్ట్ పట్టాలంటే ఇక్కడే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. పసుపు ఎలాగో ఇందాక నీళ్ళల్లో వేసేసాను, ఇప్పుడు వేయట్లేదు. ఇంకా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల తర్వాత. చూడండి, ఫ్రై అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసేసుకుంటున్నాను.
లో ఫ్లేమ్లోనే ఉంచి కారం మొత్తం కలిపేసేస్తున్నాను. నువ్వులు అనేది మీ ఆప్షన్ మాత్రమే, వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ ఇందులోకి కొత్తిమీర అయితే వేయట్లేదండి, ఎందుకంటే ఈ ఫ్లేవర్ని డామినేట్ చేసినట్లు అవుతుంది. ఈ కారంకున్న ఫ్లేవర్ అంతా డామినేట్ చేసినట్లు అవుతుంది కాబట్టి నేను ఇందులోకి కొత్తిమీర వేయట్లేదు. మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 2-3 నిమిషాల తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా రైస్లోకి కలుస్తుంది, అలాగే రసం, సాంబార్, పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్గాను సూపర్గా ఉంటుంది. చపాతీ పుల్కల్లో కూడా సూపర్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.